హాయ్ హలో అండి. రమేష్ నీల విలేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఎందుకంటే మేము ఇది కొత్తగా ఈ ఛానల్ని మేము క్రియేట్ చేశామండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. మీ దివ్యనలు మాకు అవసరం ఉంది. మేము ముందుకు వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లోనే కలాకండ్ స్వీట్ తయారు చేయబోతున్నానండి. హాఫ్ లీటర్ పాలు, 1 కప్పు చక్కెర, కాజు బాదం, నెయ్యి, యాలకుల పొడి నేను తయారు చేయబోతున్నానండి. ఇప్పుడు మీకు కావాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండి. స్టవ్ వెలిగించాలి, పాలు పెట్టేసి పాలను మనం కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే పైన మిగడ రాకుండా కలుపుతూనే మనకు కలాకండ్ స్వీట్ అనేది వచ్చేస్తుందండి. కట్ చేసి దాని రసం తీసి ఒక 2 స్పూన్ నిమ్మరసం యాడ్ చేయాలి. నిమ్మరసం వేస్తేనే మనది పాలు అనేది ఇరుగుతుందండి. అవి ఇరగనికి వచ్చేస్తుంది. కలుపుతూ ఉండాలి. నిమ్మరసం కూడా వేసామండి, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం కలాకండ్ చూడబోతున్నాం. ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇది మొత్తం గుంజినాక చక్కెర వేసేసాం కదండి. కొంచెం షుగర్ మనకు స్వీట్గా ఉండాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలండి. అలాగనే కలుపుతూ ఉండాలి. దగ్గరికి వచ్చేసింది, మొత్తం కొంచెం దగ్గరకు కావాలి. వాటర్ అనేదాన్ని మొత్తం గుంజుకోవాలన్నమాట. అయితేనే మనకు టేస్ట్గా వస్తుందండి, పొడిగా, లేకపోతే వాటర్గా ఉంటుంది. తర్వాత మనం 1 స్పూను నెయ్యి యాడ్ చేయాలండి. దగ్గరకు వచ్చేసింది అన్నమాట. నెయ్యి యాడ్ చేస్తే మనకు బాగా టేస్ట్గా వస్తుందండి. 1 స్పూన్ లేదా 2 స్పూన్లు అయినా మీ ఇష్టం, 1 లేదా 2 కూడా వేయచ్చు. అయితేనే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం షాప్లలో, మనం స్వీట్ హౌజులలో తీసుకుంటే అది నెల రోజులది ఎప్పుడుదో ఇస్తారండి. ఇది మన ఇంట్లో ఫ్రెష్గా చేసుకొని తినొచ్చండి, బాగా టేస్ట్గా ఉంటుందండి. దగ్గరికి వచ్చేసిందన్నమాట. తింటుంటే నోటిలో చాలా స్వీట్గా తీయగా ఉంటుందండి, ఇంకా తినాలనిపిస్తుందండి. అలాగనే మనం నెయ్యి యాడ్ చేసాం కదా, ఇది దగ్గరికి వచ్చేస్తుందండి. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది కదా. కింద మంచిగా కలుపుతూ ఉండాలి. అలాగనే ఒక స్టీల్ గిన్నెలో కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. కింద యాడ్ చేసి మొత్తం మనం ఇప్పుడు చేస్తున్న కలాకండ్ స్వీట్ ఉంది కదా, ఇందులో వేయాలి. ఇందులో వేసి కలుపుతూ ఉండాలి. గోధుమ కలర్ వచ్చేసిందండి. ఇక ఇది దింపుడు అన్నమాట. గోధుమ కలర్ వచ్చేసింది. ఇట్లా చూసుకోవాలండి, వాటర్ అసలు కనబడకూడదు. వాటర్ ఉంటే మనకు కలాకండ్ స్వీట్ అనేది రాదన్నమాట. దగ్గరికి చేస్తూ ఉండాలి. సరే, మనకు కొంచెం గోధుమ కలర్ రావాలంటే కొంచెం వాటర్ ఉండకూడదండి. వాటర్ ఉంటే మనకు ఒక షేప్ అనేది రాదన్నమాట, అంటే ఒక పీసెస్ లాగా రాదన్నమాట. ఇప్పుడు మనం దింపేద్దామండి. ఇది బంద్ చేసేద్దాం, స్టవ్ అనేది బంద్ చేసి ఇక ఒక బౌల్లో తీసుకుందాం. కట్టుకడుతో సరే ఎంచుకున్న కాజు బాదం ఉంది కదండి, ఇది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది కలిపి బాగా కలపాలి. కలిపినాక ఇందులో వేసుకోవాలండి ఒక బౌల్లో.
బౌల్లో వేసుకొని మొత్తం తీసుకోవాలన్నమాట. బౌల్లో వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నాకైతే ఇప్పుడు నాకు తినాలనిపిస్తుందండి. మీకు తినాలనిపిస్తే మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మనం షాప్లో పోతే బాగా టేస్ట్గా ఉండదండి. మనకైతే మనం బౌల్లో తీసుకున్నాం కదండి, ఇక మనకు కలాకండ్ స్వీట్ అనేది రెడీ అయింది. ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. సబ్స్క్రైబర్ మాత్రం కంపల్సరీ మర్చిపోకండి, చేయండి ప్లీజ్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానండి. ఇంకా చాలా స్వీట్లు తయారు చేయబోతున్నానండి. నా ఛానల్ని లైక్ చేయండి. మీకు ఇలా నచ్చితే ఇలా తినొచ్చండి, లేకపోతే ఒక షేప్లో మనం చాకుతో ఒక షేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి. అట్లా కూడా బాగుంటుంది. కొంచెం ఒక 10 నిమిషాలు కొంచెం దాన్ని కొంచెం చల్లగా కావాలండి, ఎందుకంటే వేడిగా ఉంది కదా. మనం నెయ్యి బౌల్ కింద యాడ్ చేసాం కదా అండి, ఇది కొంచెం వేడి అయితే అది కలాకండ్ స్వీట్కు అది పట్టుకుంటుంది నెయ్యి అనేది. అయితేనే మనకు చాలా షేప్లో వస్తుందండి. కొంచెం ఒక 2 మినిట్స్ ఏమో అట్లా ఉంచాలండి మీడియం ఫ్లేమ్లో. అయితేనే కలాకండ్ స్వీట్ అనేది కింద నుండి సాఫ్ట్గా వచ్చేస్తుందండి, అతుక్కోకుండా వచ్చేస్తుందన్నమాట. అలాగనే మనం ఇప్పుడు కలాకండ్ రెడీ అయిందండి. ఇట్లా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక పీసు తీసి తినవచ్చండి. బాగా చాలా స్వీట్గా ఉంటుందండి.